ఈ విధంగా కాదు, వీ హ్యావ్ టు ఆల్సో గెట్ మన ఈ అవర్ స్టూడెంట్స్ కానీ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ దే షుడ్ హ్యావ్ దిస్ ఎలిజిబిలిటీ టు గెట్ బెటర్ జాబ్స్ అనే ఆ సిస్టమ్ ద్వారా అందుకని మనం 75% తీసుకురావడం జరిగిందనమాట. దీని ద్వారా ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీ టేక్ ద ఓనర్స్ ఫర్ క్రియేటింగ్ అండ్ ట్రైనింగ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ప్రొవైడింగ్ టు ద ఇండస్ట్రీ అనమాట. అందుకని దిస్ పాలసీ ఈజ్ మోర్ డ్రివన్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇన్ ద స్టేట్ అనమాట. అలాగే ముఖ్యంగా ఈ పాలసీలో కూడా మేము చూసింది ఏంటంటే we've identified 8 or 9 sectors అంటే across the industry where Andhra Pradesh has got competitive advantages. ముఖ్యంగా దీంట్లో ఏమేమంటే ఫార్మా, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ అండ్ ఆల్సో డిఫెన్స్ సెక్టర్. ఇవన్నీ కూడా we said these are going to be our major thrust areas for the next 3 years అని that is what the policy we decided on. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ పాలసీలో ముఖ్యంగా మనం చూసిందంటే బ్రాడ్ బేస్డ్ గైడ్ లైన్స్ మేము జనరల్గా ఏం చేసామంటే అక్రాస్ ద బోర్డ్ ఎంపవర్మెంట్ అనేది ముఖ్యంగా పెట్టుకొని క్రియేషన్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఇస్ అనదర్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా దీంతో పాటు వీ వాంట్ టు క్రియేట్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో ఈ మూడు కలిపి we have created a basic guidelines of this infrastructure and basic guidelines for this industrial policy. But the incentives anedi is going to be driven more project specific or it will be location specific anamata. ఉదాహరణకి ఈ రోజు నెక్స్ట్ 3 years లో మేము 45,000 acres ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఈ 45,000 acres ద్వారా ఒక ఏవి ఇప్పుడు మన శ్రీ సిటీ లాగా ఏది ఉందో సిమిలర్ ఎగ్జాంపుల్ అంటే ఆ విధంగా ఒక 6 or 7 టౌన్షిప్స్ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ తీసుకురావాలనుకుంటున్నాం. దీని ద్వారా కామనాలిటీ కానీ కామన్ సర్వీసెస్ కానీ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో దట్ ది ఐడియా ఆఫ్ దిస్ ఇస్ దట్ విల్ బి మోర్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అండ్ లొకేషన్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ అనమాట. అలాగే డీరిస్కింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అంటే ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన ఇన్వెస్ట్మెంట్స్ ఈ హ్యాస్ టు డీరిస్క్ అట్ వన్ పాయింట్ ఆఫ్ అ టైమ్ అని చెప్పి అందువల్లే వీ హావ్ గాట్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ a policy, a window called YSR AP1. దీని ద్వారా all the business establishment centers, they will get assistance right throughout the life cycle of the project అనమాట. అంటే కేవలం ఆ ఇనాగ్రేషన్ రోజే కాదు, ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ వాడికి కావలసిన హెల్ప్ కానీ మద్దతు ఏదున్నా సరే మా ఇండస్ట్రీస్ తరఫునగా తప్పనిసరిగా 100% వాళ్ళకి అందుతూ అంటే చేయాల్సిన వాళ్ళకి ఒక పర్మిషన్స్ కానీ ఏదున్నా సరే అవన్నీ ఇస్తూ కూడా కంటిన్యూటీ అనేది ఉండాలని చెప్పి ఇంతకుముందు ఎవరో చెప్పారు, యూ షుడ్ క్రియేట్ అ రోడ్ పేవ్డ్ విత్ విత్ నో అబ్జెక్షన్స్ అని. ఆ విధంగానే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వెరీ స్మూత్ రోడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టేట్. నేను ముగిసే ముందర ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our special chief secretary Sri Karikala Balan garu who has taken up this onerous task of creating this industrial policy along with our director Subramaniam garu and the team from the industries and investments. My thanks to all of you and I must say congratulations for bringing out such a wonderful policy. Thank you. IT sector సంబంధించి నెక్స్ట్ ఏరియా ఫోకస్ ఉండబోతుంది మనకి యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పోస్ట్ కోవిడ్ ఏరియాలో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుంది అనమాట. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబ్స్ ఇప్పుడు ఏవేవి ఉన్నాయో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్తో వీఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ ఈచ్ హౌస్ హోల్డ్ హై-టెక్ ఇంటర్నెట్ కేపబిలిటీస్ with modems and with connectivity and data security. So we are going to be coming out with the next policy. So that is exclusively for the IT policy. అలాగే ఎలక్ట్రానిక్స్ అంటే ఐటీ ఎలక్ట్రానిక్స్ రెండు సైడ్ బై సైడ్ లోనే ఉంటుంది కాబట్టి మన ట్రస్ట్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి ఎస్పెషలీ ఆన్ ద ఈఎంసీస్ అనమాట. ఈ రోజు ఆల్రెడీ దేర్ ఆర్ అబౌట్ 9 బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ విచ్ హావ్ కమ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. దాంట్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాజ్ ఆల్రెడీ మనకి EMC 1 అండ్ EMC 2 ఉంది కాబట్టి తప్పనిసరిగా EMC 3 కూడా తొందరలోనే వీ గోయింగ్ టు రీస్టార్ట్ దట్ ఎంటైర్ థింగ్. తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ లక్షలాది ఒప్పందాలు జరిగి చాలా మంది గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాటన్నిటిని రివ్యూ చేస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది ఈ కొత్త పాలసీ కదా? అంటే వీ హ్యావ్ ఓన్లీ టోల్డ్ దెమ్ వన్ థింగ్, whoever has got an MOU, it's an MOU. If it has come into an agreement, we are asking them, agreement prakaram, are you committed to your investments or not?
If you are committed to your investments, then we are asking them what is the kind of commitment they are going to give us and complete it. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, బహుశా కొన్నిసార్లు ఇండస్ట్రీ కావచ్చు, సైకిల్ ఈరోజు బాగలేదు కావచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ బాగలేదు కావచ్చు, వీ మైట్ గివ్ అడిషనల్ టైమ్ టు దోస్ ఇన్వెస్టర్స్. బట్ ప్యూర్ MOU పెట్టుకున్న వాళ్ళతో అయితే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ లైక్ దిస్. ఓన్లీ ద పీపుల్ ఆర్ ఎంటర్డ్ into a proper agreement with the government of AP, that's where we'll take it. Madam? No, we have, for example, if any big large industry which provides more than 2,000 jobs, quality jobs, we are giving them 100% SC, GST reimbursement చేస్తున్నాం. తర్వాత దాంతోనే కాకుండా we are also giving power incentives also to those people. We are for power. కానీ when you go into open market, which we give them access to, ఈ ఓపెన్ మార్కెట్లో వెళ్ళినప్పుడు they might come down to 4 to 6 rupees. So అలాంటి పరిస్థితుల్లో we might give some opportunities, some advantages to those people. ల్యాండ్ బ్యాంక్ ఈరోజు మనకి మన రాష్ట్రంలో ఈరోజు APIIC చేతిలో అంటే we have without non-incumbrance, అంటే no dispute, nothing, we have 45,000 acres of land available to us. So మా టార్గెట్ కూడా ఏంటంటే ఈ 45,000 acres of land will be developed as pure industrial zones. సో ఈ జోన్స్ చేసే ముందర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్వైరన్మెంటల్, ఫస్ట్ మన ఎన్వైరన్మెంటల్ ప్లస్ పొల్యూషన్ వరల్డ్తో వీఆర్ ఫస్ట్ మ్యాపింగ్ ద ఎంటైర్ స్టేట్. ఈ మ్యాపింగ్ ద్వారా ఏ ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఎక్కడ రావాలి, గ్రీన్ కేటగిరీ ఎక్కడ రావచ్చు. అఫ్కోర్స్ గ్రీన్ కేటగిరీ కెన్ కమ్ ఎనీవేర్ అనుకోండి, పర్టికులర్లీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఎనీ industry which is handling haphazard material, ఇవన్నీ కూడా we are going to be identifying them and looking at keeping only in that industrial zones అనమాట. It is not going to be ఎక్కడంటే అక్కడ కాకుండా, particularly we are going to drive them. All the red category zone has to be in an industrial estate with common facilities and better pollution controls. ఈ పాలసీ ఎంత రావచ్చు అంటే we are committing on 3 major issues. We are committing today from the from the government of Andhra Pradesh, 100% land availability, 100% energy, and